రే, ఈ మధ్య విడుదలైన రంగస్థలం బాలేదు బాలేదు అంటుంటే 200 కోట్ల మార్క్ కొట్టిందిరా. అదేరా మన అన్న దమ్మంటే. రా చాలా బాగుందని, అబ్బే ఏం బాలేదని, యావరేజ్ అని, సినిమా పోయిందని అన్నారా. కానీ బ్లాక్ బస్టర్ కొట్టారా, అదే మనోడి దెబ్బ. అది సరేరా భయ్, నీకు ఓ విషయం చెప్తారా భయ్, అసలు దయ్యాలు ఉన్నాయి అంటావా? ఆ డౌట్ నీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అరే భయ్కి దయ్యాలు భూతాలు ఉన్నాయంటే నేను నమ్మనురా భయ్. అవి ఉంటే నాకు ఒక్కసారి కనిపించాలని నేను ఛాలెంజ్ చేస్తున్నా. హలో, ఎక్కడున్నావురా? గేట్ బయట ఉన్నావా? ఓకే ఓకే, నేను ఇక్కడ స్వచ్చిస్తూ ఉన్నారా, మన చెట్టు కింద కూర్చున్నారా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అరే పదరా, మన ఫ్రెండ్స్ వచ్చారు, పదరా పోదాం పద. గోపరాజు ఫోన్ చేశాడు, గోపరాజు సతీష్ వస్తున్నారట. అదిగో అరే భయ్, నువ్వు ఎప్పుడైనా దయాలు చూసినావా భయ్? నువ్వు నువ్వు కూడా చూడలే? మరి నువ్వు భయ్, నువ్వు చూడలేదా? ఈడేదో ఉందిరా భయ్. నాకు తెలిసినంత వరకు మంచి పక్కన చెడు ఉన్నట్టే దేవుడికి వ్యతిరేకంగా కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. వాటిని మనం దయ్యాలు అంటాం. లేదు భయ్, అంతా మన భ్రమ. నేను ఎన్నోసార్లు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు శ్మశానానికి కూడా వెళ్ళి వచ్చాను. అలాగే నా జాబ్ నుండి ఇంటికి ఎన్నోసార్లు వస్తుండేవాడిని. నైట్ 12 నుంచి ఉదయం 4 గంటలలోపు తిరుగుతుండేవాడిని. అయినా సరే నాకు ఇప్పుడు దయ్యం భూతం కనబడలేదు. ఎవరి నమ్మకాలు వారివి, నీ నమ్మకం నీ ఇష్టం. ఐ లవ్ యూ చెప్తే నా చెంపపై కొడతావా? ఏం చేస్తానో చూడు ఇప్పుడు. అరే తుగ్లక్, నా ఫేస్బుక్ సామ్రాజ్యాన్ని కూలగొడతావా? ఈ ట్విట్టర్ సామ్రాజ్యాన్ని బద్దలు కొడతావా? కొట్టరా, నీ యూట్యూబ్ మహాసామ్రాజ్యాన్ని హిందూ మహాసముద్రంలో కలిపేస్తా. నీ పింటరెస్ట్ చక్రాధిపత్యాన్ని చీల్చి చెండాడతా. నీ
గూగుల్ ప్లస్ కింగ్డమ్ని నేలమట్టం చేస్తా. నువ్వు వేసే ప్రతి బంతి బౌండరీకి తరలించకపోతే నా పేరు సచినే కాదు. సచిన్ కాస్కో, నా 6 బంతుల్లో నిన్ను డక్క. అరే ఏమైందిరా నాకు, మనం ఇక్కడ ఉన్నామేంది? అరే నువ్వు దెయ్యాలు ఛాలెంజ్ చేసినావురా భయ్. ఆ దెయ్యాలు మాకు పట్టపగలే చుక్కలు చూపించినాయి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోరా భయ్, నువ్వు దయ్యాలు ఉన్నాయని నమ్మరా భయ్. అరే దయ్యాలపై నా కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నా. అరే ఇక్కడే ఉంటే ఇంకెన్ని రకాల దయ్యాలు వస్తాయో ఇంకెన్ని దయ్యాలు వస్తాయో తెలియదురా. ఇక్కడి నుంచి తొందరగా వెళ్దాం, పదండి.